హాయ్. అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైన వేళ దక్షిణాదిన మరోసారి సెంటర్ వర్సెస్ స్టేట్స్ వివాదం రాజుకుంది. తమిళనాడు, కేరళలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం అసెంబ్లీ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను కేవలం రాజ్యాంగపరమైన వివాదాలుగా మాత్రమే చూడలేం. 3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదొక పొలిటికల్ గ్రౌండ్ లాగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు మన దేశంలో కొత్తేమీ కాదు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్రం చెప్పినట్లు ఆడుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా కేరళ, తమిళనాడులో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. కేరళ అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని కొన్ని కీలక భాగాలను చదవకుండా వదిలేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పేరాలు, రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధిస్తోందన్న ఆరోపణలను ఆయన దాటవేశారు. కేంద్రం చర్యల వల్ల రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని ప్రభుత్వం రాసిచ్చిన వ్యాఖ్యలను చదవడానికి గవర్నర్ నిరాకరించారు. అర్ధసత్యాలతో గవర్నర్కు స్క్రిప్ట్ రాసిచ్చారని లోక్ భవన్ విమర్శిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడులో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గవర్నర్ రవి అసలు ప్రసంగమే చేయకుండా సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రారంభంలోనూ చివరిలోనూ జాతీయ గీతాన్ని ఆలపించాలని గవర్నర్ కోరగా, సంప్రదాయం ప్రకారం మొదట రాష్ట్ర గీతం మాత్రమే పాడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో పెట్టుబడుల గణాంకాలు అవాస్తవంగా ఉన్నాయని, రాష్ట్రంలో డ్రగ్స్, దళితులపై దాడులు వంటి సమస్యలను దాచిపెట్టారని విమర్శిస్తూ గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో స్పీకర్ తమిళ వర్షన్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. కేరళ, తమిళనాడులో అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న పరిణామాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొలిటికల్ టీజర్లా కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఈ అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం, కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వం గవర్నర్ల చర్యలను రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఢిల్లీ పెత్తనాన్ని ఎదిరించే ఆత్మగౌరవ పోరాటంగా దీన్ని మలిచేందుకు అటు కేరళ వామపక్షాలు, ఇటు తమిళనాట డీఎంకే కూటమి కాసు కూర్చున్నాయి. మరోవైపు గవర్నర్లు లేవనెత్తిన అంశాలు రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల అస్త్రంగా మారనున్నాయి. తమిళనాడులో డ్రగ్స్ సమస్య, శాంతి భద్రతల వైఫల్యం, కేరళలో ఆర్థిక నిర్వహణ లోపాలు ప్రతిపక్ష పార్టీలకు బలమైన ఆయుధాలుగా మారనున్నాయి. సభలో జరిగిన పరిణామాలపై గవర్నర్లు కేవలం నిరసన తెలిపి వదిలేయకుండా లోక్ భవన్ ద్వారా ప్రకటన కూడా జారీ చేశారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. కేరళ, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలను ఓడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న కమలనాథులు గవర్నర్ల ఎపిసోడ్పై తమ వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం సభలో జాతీయ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ద్రవిడ ఐడెంటిటీ పేరుతో జాతీయ గీతాన్ని అవమానిస్తున్నారన్న అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకునే అవకాశాలున్నాయి. మొత్తానికి గవర్నర్ల ప్రసంగాలు, ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు కేవలం ప్రోటోకాల్ సమస్య మాత్రమే కాదు, అంతకు మించిన రాజకీయ మూలాలు వీటికున్నాయి. ఒక రకంగా ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల ముందు మోగిన పొలిటికల్ సైరన్ వంటివి. రాజ్యాంగ పరిరక్షణ, పొలిటికల్ క్రీడ, ఎవరు ఎటువైపు ఉంటారన్నది ఓటర్లే డిసైడ్ చేస్తారు.